ఈ రోజు డాలస్ నగరంలో జరిగినటువంటి మా తెలుగు యువత నాయకుడు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ యువకాలం సృష్టికర్త మా లోకేష్ గారి జన్మదిన వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఆ రోజు యువకాలం స్టార్ట్ చేసే ముందు అడుగు అడుగున ప్రభుత్వ అండదండలతోటి అన్ని విధ్వంసాలు సృష్టించి ప్రతి ఒక్క అడుగులో విజయపాదం మోపాడు. అదేవిధంగా ఒక్కొక్క అలజడిని ఆయన ఒక మైలురాయిగా మార్చుకొని పాదయాత్రని సక్సెస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కన్నీరుని దాని యొక్క ఆత్మస్థైర్యంతో చిరునవ్వుగా మార్చి ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సేవని ఒక బాధ్యతగా భావించి ప్రజల్లోకి వెళ్లి బలంగా తీసుకువెళ్లి ఎవరైతే అట్టడుగు బలహీన వర్గాలు ఉన్నారో ప్రతి ఒక్క వర్గానికి జరిగిన అవమానాలు సమస్యలు అవ్వచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్లి తెలుసుకొని ఈ రోజు యువకులను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు రేపు 24 జరగబోయే ఎన్నికలు ఒక ధర్మానికి అధర్మ యుద్ధానికి జరగబోయే ఎన్నికలు. మేము ఒక యువతగా ఇది ఇంతకు ముందు పార్టీలోని చాలా మంది సీనియర్ నాయకులు ఒక ధర్మ యుద్ధంలో పోరాడినటువంటి నాయకులు ఇంక్లూడింగ్ మా పార్టీ ప్రెసిడెంట్ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అశోక్ గజపతి రాజు కావచ్చు, యనమల రామకృష్ణ గారు కావచ్చు, పరిటాల సునీత వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ధర్మంతో పోటీ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఈ అధర్మ యుద్ధం జరుగుతున్న యుద్ధంలో మా లోకేష్ ముందుండి మా యువతకి ధైర్యం చెప్పి సామాన్య ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇంకొక నాయకులు కావచ్చు, నేనుంటా మీ అండలు మీ సహాయ సహకారం నాకు కావాలి. మీ సహాయ సహకార అండలతో ఒక నాయకుడిగా మీ ముందు నేను నడిపించి ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకొచ్చి ఆ రోజు గౌరవ సభ అవచ్చు, 2019 నుంచి 24 జరిగిన అగౌరవ సభ అవచ్చు, జరిగిన పరిస్థితులన్నీ మెదల్లో నెమరు వేసుకొని మనందరికీ చెప్తూ వివరిస్తూ ఈ రోజు యోగాల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క కులం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో రాజకీయాలు చేసే ఈ రోజు నాయకులు నీ గడ్డం నాకేంటి అడ్డం అనే ఉన్న నాయకులతో ఈ రోజు రేపు యుద్ధాన్ని చేయబోతున్నాడు మా లోకేష్ అన్నకి. ఈ రోజు అందరూ డాలస్ యువత తరపున అందరూ యావత్ డాలస్ యువత అంతా వచ్చి మోర్ దాన్ 200 పీపుల్ వచ్చారు. ఈ రోజు ఒక్క పిలుపునిస్తే చాలు 250 పైగా వచ్చారు. ఈ రోజు ఆ పిలుపులోనే ఉంది లోకేష్ అన్న నీకు మా ఎన్ఆర్ఐ టీడీపీ తరపున బలమైన అండ ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎన్ఆర్ఐ టీడీపీ తెలుగు యువతకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. Today we're here in Dallas to celebrate General Secretary of TDP Nara Lokesh's birthday party. Happy birthday, Lokesh. So, how do you feel the experience like first time being here with all the young crowd from India? I feel excited that I might be the next youth. తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు ఉన్న యువత కాకుండా రాబోయే తరాలలో నుంచి వచ్చిన ఈ యంగ్ టైగర్ మావాడు కూడా కలిసి మేమందరం కలిసి ఈ రోజు లోకేష్ అన్న బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. లోకేష్ అన్న రీసెంట్ గానే ఒక పాదయాత్రగా చేసి యోగాలనే తనగలమై ప్రజాబలంగా మార్చిన మా యువ నేతకు మేము నిరాజనాలు తెలపడం జరిగింది. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో మా యువత ప్రాధాన్యం వహించి లోకేష్ అన్నకు అండదండలు అందించి మేము ఘన విజయాన్ని తెలుగుదేశం పార్టీకి అందజేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ రోజు డాలస్ ఎన్ఆర్ఐ తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగిన నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ఇక్కడ యువత అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ యువ నాయకుడి కోసం యువత ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పి రూపిస్తూ ఈ రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమమే ఆదర్శంగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు యువత వెళ్ళి ఓటేయాలని కోరుకుంటూ మీ ఎన్ఆర్ఐ తెలుగు యువత డాలస్.